బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2023 కంటే ఈ ఏడాది 10% పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 2023లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5376 అప్లికేషన్స్ రాగా ఈ ఏడాది 5914 దరఖాస్తులు వస్తాయని అభిప్రాయం. అదేవిధంగా 2023లో హైదరాబాద్లో 7177 అప్లికేషన్స్ రాగా ఏడాది ఎస్టిమేషన్ 7895 దరఖాస్తులు వస్తాయని అంచనా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 12264 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 13491 అప్లికేషన్స్ వస్తాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో 8626 దరఖాస్తులు రాగా ఏడాది 9489 అప్లికేషన్స్ వస్తాయని అంచనాలున్నాయి. ఇక ఈ నెల 18తో మద్యం టెండర్ల దరఖాస్తు గడువు ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారే. సుజాత చెప్పండి, సో లాస్ట్ టైం కంటే కూడా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మద్యానికి సంబంధించి దరఖాస్తులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరి ఈసారి టెండర్ల ప్రక్రియ ఎలా ఉండబోతుంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మద్యం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాలలో గత ఏడాది కంటే ఈసారి 10% ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్లు అటు అధికారులు ఎస్టిమేషన్ ఇచ్చారు. ఎందుకంటే 2023లో 132,262 దరఖాస్తులు వచ్చాయి. అంటే గత ఏడాది 2023లో జరిగినటువంటి మద్యం టెండర్లకి కేవలము 2 లక్షల రూపాయలు మాత్రమే ఫీ ఉంది. దానిసారి 3 లక్షలు ఉన్నప్పటికీ కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలుగా అన్ని ప్రాంతాల్లో కూడా మద్యం టెండర్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడైతే ఏ జిల్లాలలో గతంలో ఎక్కువ దరఖాస్తులు వస్తాయో ఈసారి అప్పటి నుంచి వస్తాయని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. చివరి 2 రోజులు చాలా కీలకం. సెప్టెంబర్లో రిలీజ్ చేసినటువంటి ఈ దరఖాస్తులని ఈ నెల 18వ తారీఖున ముగుస్తుంది కాబట్టి 17, 10 తారీఖుల్లో ఎక్కువ శాతము దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ముందుగా అధికారులు భావిస్తున్నారు. చాలా వరకు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. కొంతమంది ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎక్సైజ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వెబ్సైట్లతో పాటు డైరెక్ట్ గా అధికారులు కూడా అప్లికేషన్ చేస్తున్నారు. చివరి 2 రోజులు చాలా కీలకమని చెప్పాలి. ఎందుకనంటే ఏ జిల్లాలలో ఎంతమంది అప్లికేషన్స్ వేశారు, ఎక్కడైతే తక్కువగా వేశారో ఆయా జిల్లాలలో ఆ పరిస్థితిని చివరి రోజు అప్లికేషన్స్ ఎక్కువ వేస్తే టెండర్లు దక్కించుకోవచ్చన్న ఆశాభావంతోనే వ్యాపారస్తులంతా కూడా ఆ 2 రోజుల్లోనే ఎక్కువగా టెండర్స్ వేస్తూ ఉంటారు. అయితే ఈసారి జరిగేటువంటి ఈ టెండర్స్ కి సంబంధించి చాలా వరకు వ్యాపారస్తులు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఈ మద్యం దరఖాస్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మద్యం దుకాణాలు కానీ వస్తే అధిక లాభాలు రావడంతో పాటు ఎక్కువగా గత ఏడాదితో పోలిస్తే 2023తో పోల్చినా ఇప్పుడైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోనే ఎక్కువ అప్లికేషన్స్ ఉండవడంతో పాటు ఎక్కువ షాపులు కూడా ఉమ్మడి రంగారెడ్డిలోనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ దరఖాస్తులు అనేవి అక్కడికి వస్తాయి. ఈ లక్కీ డ్రా తీసేటువంటి టైంలో కూడా చాలా మందికి ఈ మద్యం కి సంబంధించినటువంటి దరఖాస్తులు 1 నుంచి ఒక్కొక్కరు 10 వరకు వేస్తూ ఉంటారు. లేదు అని అంటే తక్కువగా ఎక్కడైతే దరఖాస్తులు వస్తున్నాయో అక్కడే ఒక్కొక్కరు 10 నుంచి 20 వరకు వేసి ఎలా సరే దక్కించుకోవాలని చెప్పి ఆశతో ఉంటారు. ఈసారి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవైపు చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తులు కూడా ఈ దరఖాస్తులు చేసుకుంటున్నారు కాబట్టి అటు అధికారులు కూడా గతంతో పోలిస్తే ఈసారి 10% అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. సో ఏదైతే తెలంగాణలో కూడా అటు మద్యం టెండర్లకు సంబంధించి దరఖాస్తులు అయితే వెలువడుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే ఏడాది సుమారుగా 10% అయితే వీటి దరఖాస్తులు పెంచింది. అయితే దీనికి సంబంధించి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా దీనికి దరఖాస్తులు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది.